నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు. చంద్రబాబు గారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, రౌడీ రాజకీయం చేస్తున్నారని ఆయన అంటున్నారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితులపై ఆ పార్టీ నాయకులు వెళ్లి గవర్నర్ని కలిసే అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టు పులివెందులలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అండ్ టీడీపీ పార్టీకి అలాంటి పరిస్థితులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందా? మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే వైసీపీ మరి కుప్పంలో ఎన్నికలు జరిగినప్పుడు ప్రవర్తించిన తీరుని ఏ విధంగా చూడాలి అని కూడా ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం, అలాగే చంద్రబాబు గారికి మరొక న్యాయమా అని చెప్పి కూడా అంటున్నారు. సో అసలు పులివెందులలో మరి వైసీపీ పైన దౌర్జన్యం చేసే అంత ధైర్యం టీడీపీకి కూడా ఉందా? ఇలాంటివి కూడా చాలా అనుమానాస్పదంగానే ఉన్నాయి. సో ఓవరాల్గా పులివెందుల పరిస్థితి గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న తీరు గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో అసలు పులివెందుల్లో ఏదో మా పైన దాడులు, దౌర్జన్యాలకు తిరుగుతున్నారు, మమ్మల్ని అసలు చంపేసే పరిస్థితి ఉంది అని చెప్పి సీన్ క్రియేట్ చేస్తూ ఉన్నారండి. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన పార్టీ నాయకులు కూడా కావచ్చు. సో ఈ పరిస్థితుల్ని మేము గవర్నర్కి కూడా వివరిస్తాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో నిజంగానే పులివెందులలో అంత అరాచకం జరుగుతుందా? అంత అరాచకం చేయాల్సిన అవసరం టీడీపీ పార్టీకి ఉందంటారా? అండ్ వీళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే ప్రజలు కూడా నవ్వుకుంటున్న పరిస్థితి. అసలు ఓవరాల్గా అక్కడ పరిస్థితి గురించి మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక మాట అన్నారు, చాలా వ్యాలిడ్ పాయింట్. నిజంగా మనం ఏది విత్తితే అదే చెట్టేది కదా. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏది విత్తారో ఇప్పుడు అదే చెట్టు కూర్చుంది. నిజానికి ఇవాళ అధికార దుర్వినియోగం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపిస్తుంది. ఇలా పులివెందుల గురించి మాట్లాడుకోవాలంటే ఒకప్పుడు కుప్పం గురించి కూడా మాట్లాడుకోవాలి. 2021 మున్సిపల్ ఎన్నికల సమయం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పనులన్నీ మానేసి కుప్పంలో కూర్చొని అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్కడ లోకల్ క్యాడర్ని బెదిరించేసి సర్పంచుల్ని, ఎంపీటీసీని అందరినీ భయపెట్టేసి కింది స్థాయి టీడీపీ కార్యకర్తని భయభ్రాంతులకు గురి చేసి ఊర్లు వదిలిపోయేరా వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ కుటుంబాలను బెదిరించి మహిళల మీద అంటే చెప్పకూడదు కొన్ని, ఆ రకంగా దాడులు చేసి అధికార దుర్వినియోగం పాల్పడి పోలీసులను కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని అధికార వ్యవస్థ మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఏ రకంగా అక్రమాలకు పాల్పడి మున్సిపాలిటీ గెలిచారు. ఆ రోజు ఓ రకంగా నామినేషన్ వేయించలేదు. అసలు గెలవటం అంటే పోలింగ్ జరిగితే గెలవటం కాదు, యువతల వాళ్ళే నామినేషన్ వేసే అవకాశం కూడా లేకుండా చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు. సర్పంచ్లు ఏకగ్రీవాలు చేసుకున్నారు, ఎంపీటీసీలు ఏకగ్రీవాలు చేసుకున్నారు, జెడ్పీటీసీలు ఏకగ్రీవాలు చేసుకున్నారు, మున్సిపాలిటీలు ఏకగ్రీవం చేసుకున్నారు, మున్సిపల్ కార్పొరేటర్లు. అంటే ఎవరైనా నామినేషన్ వేస్తే వాళ్ళ మీద అచ్చకాండ, కత్తులతో దాడి, పోలీసులు మొత్తం అప్పుడు కత్తులతో రౌడీజం చేసే వాళ్ళకి సపోర్ట్గా, రక్షణగా, ప్రజలకి రక్షణగా నిలవాల్సిన పోలీసులు ఆ రోజు కత్తులతో ప్రజల మీద దాడి చేసే వాళ్ళకి రక్షణగా ఇచ్చారు. ఆ రకంగా అధికార దుర్వినియోగం పాల్పడి వాళ్ళు చేసినంత రచ్చ ఎవరు ఎప్పుడూ మరవలేం. ఆ రోజుల్లో ఆ కుప్పం గెలిచాకే కదా వైసీపీ ఒక స్టాండ్ ఎత్తుకుంది, వైనాట్ 175 అని, వైనాట్ కుప్పం అని. కుప్పంలో చంద్రబాబు నాయుడినే ఓడించడానికి మేము సిద్ధమైపోయాం, ఆ కుప్పం నియోజకవర్గంలో మెజార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కార్పొరేషన్లు మేమే గెలిచాం కాబట్టి ఇక ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడిస్తాము, రాష్ట్ర వ్యాప్తంగా 175కు 175 మాయే అని ప్రగల్భాలు పలికారు కదా, డైలాగులు కొట్టారు కదా. తీరా ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఏం తెలిసింది? 151 సీట్ల నుంచి 11 సీట్లే పడిపోయారు. అంటే వీళ్ళ చేతిలో వ్యవస్థ ఉన్నప్పుడేమో అడ్డదిడ్డమైపోయింది. ఎప్పుడైతే ఎన్నికల సంఘం చేతుల్లోకి వ్యవస్థ వచ్చేసి అసలు ఎన్నికలు వచ్చాయో మొత్తం బయటపడిపోయి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది వైసీపీ. ఇవాళ ఆ వైసీపీ నీతులు మాట్లాడుతూ ఉంది, ఆ వైసీపీ రౌడీజం గురించి మాట్లాడుతూ ఉంది. అప్పుడు ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రి స్థాయి, ముఖ్యమంత్రి స్థాయి, ఆ రోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ఎంత ఎత్తుగాడంటే ఒక్క డైలాగ్ గుర్తు చేస్తారు, కొడానా డైలాగ్. కుప్పంలో కనుక చంద్రబాబును ఓడించలేకపోతే, మళ్ళీ మేము గెలవకపోతే చంద్రబాబు నాయుడు కాళ్ళ కాడ షూ పాలిష్ చేసుకుంటూ కూర్చుంటా అన్నాడు కొడానని. అడిగిపోయడం ఇలా తెలియదు కానీ ఆ డైలాగు నేను గుర్తు చేస్తున్నా. అంటే ఎంత దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడిని ఓడించడానికి అంటే ఈ డైలాగులన్నీ మనం గుర్తు తెచ్చుకోవాలి. అలాంటి వాళ్ళు అది సాధ్యం కాక ఇలా పులివెందుల భూమి వణుకుతుంది, పులివెందుల్లో భూమి వణుకుతుంది. పులివెందుల్లో అక్కడ ప్రజలే మాట్లాడుకుంటున్నారు, మేము ఎమ్మెల్యేగా గెలిపించిన వ్యక్తి అసెంబ్లీలో కనపట్లేదు ఏందని అడుగుతున్నారు. మేము ఎమ్మెల్యేగా గెలిపించిన వ్యక్తి ప్రజలు మా నియోజకవర్గంలోకి తిరగట్లేదని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు పులివెందులు వెళ్ళారు, ఎన్నిసార్లు పులివెందుల ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు? నిజానికి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక అనేది కేవలం 10,000
చేంజ్ ఓట్లకు సంబంధించిన ఎన్నిక. ఆ పోలింగ్ అంత కూడా కాదు, మేబీ 9,500 ఓటింగ్ పోలింగ్ అయింది. అంత చిన్న ఎన్నిక మీద కూడా వైసీపీ భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? పులివెందులు తమ కోట అనుకుంటారు కదా, అవతలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు మాదే అనుకుంటారు కదా. అంటే దౌర్జన్యం చేసి గెలవాలని చూస్తున్నారు అని అంటున్నారు కదా. నిజానికి ప్రజాబలం గనక విపరీతంగా ఉండి కోటలాగా ఉండుంటే ఎవరైనా దౌర్జన్యం చేసినా ప్రజలేగా ఓటేయాల్సింది. ప్రజలు వాళ్ళకు ఓట్లేస్తారుగా. ఇప్పుడు ప్రజల్ని ఓటేనేది అనుకోండి, అది పోలింగ్ బూత్లో ఓట్ల రూపంలో ఓట్ల పర్సెంటేజ్ రూపంలో మనకు కనపడింది. ఇప్పుడు సహజంగా దాడి గురించే వద్దామండి. అక్కడ అవినాష్ రెడ్డి దాడులకి ఇప్పుడు ఇయ్యాలనుకుంటా. ఐ థింక్ వైఎస్ సునీత గారు ఒక డైలాగ్ చెప్పారు. ఏమనంటే, నాకు భయం వేస్తుంది పులివెందుల పరిస్థితులు చూస్తూ ఉంటే. ఒకప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య గుర్తొస్తూ ఉంది. రక్తం మరకను తుడిచేసి హత్యను కూడా గుండెపోటుగా చిత్రీకరించి ఏ రకంగా చేశారన్న విషయం ఈరోజు మళ్ళీ పులివెందుల్లో వైసీపీ నాయకులు చేస్తున్న దాడి చూస్తే గుర్తొస్తుంది. ఎంపీ అవినాష్ రెడ్డి మనుషులు మా బంధువు సురేష్ మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు అని చెప్పేసి సునీత గారు చెప్తున్న మాట నేను చెప్తున్న మాట కాదు, టీడీపీ నాయకులు చెప్తున్న మాట నేను తీసుకోవట్లేదు. వైఎస్ సునీత గారు వాళ్ళ కుటుంబ సభ్యులారు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన చెల్లి అవుతారు వరుసకి. వాళ్ళ బాబాయ్ కూతురే చెప్తున్న మాట నేను చెప్తున్నాను. అంటే రౌడీజం ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? మీరు ఈ ఎమ్మెల్సీ మీద దాడి జరిగింది, అదేగా మీరు ప్రస్తావించబోయేది. ఆ ఎమ్మెల్సీ మీద దాడి జరగకముందు అతను మాట్లాడిన మాటలు, అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి చేసిన మాటల గురించి మాట్లాడుకోవాలిగా. మరి వాటి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలిగా. మరి ఇవన్నీ వృధా ప్రయాసండి. మీరు అక్కడ నిజంగా వైసీపీకి బలం కనుక ఉంటే, ఇప్పుడు సరే పోనీయండి, పులివెందుల్లో దౌర్జన్యం చేసే గెలుస్తున్నారు, అదే నమ్ముదాం ఒకసారి. మొన్న రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి కదా, ఏదో గుంటూరు దగ్గర జరిగాయి కదా. మరి అక్కడ ఎందుకు మీరు పోటీ చేయలేదు? కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ ఎడ్యుకేటర్స్ కదా, మరి అక్కడ చదువుకున్న ఓట్లేసేది కదా. సరే ఇది కూడా పోనీ, ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, గ్రాడ్యుయేట్ ఎన్నికలు, అక్కడ ఎందుకు పోటీ చేయలేదు? రాష్ట్రంలో ఎన్నిక ఎక్కడ జరిగినా ఇలా వైసీపీకి నెగిటివ్ సిచ్యువేషన్ ఉంది. ఏదో 1-2 చోట్ల తప్ప దాదాపుగా నెగిటివ్ సిచ్యువేషన్ ఉంది. ఆ 1-2 చోట్ల పులివెందులు లేదు, అది బాధ. ఇప్పుడు సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటుంది ఏంటంటే, తనను అరెస్ట్ చేసినప్పుడు తనతో మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి అనుకున్నాడు. కానీ రాజీనామా చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అన్న దానికోసం అంగీకరించాడు. మేము రాజీనామా చేయబోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయగానని. ప్రజల్లో ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది, భయపడ్డాడు. ఇవాళ పులివెందుల్లో కనుక ఆ జడ్పీటీసీ ఓడిపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే క్రమంలో, అంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళే క్రమంలో కనుక రాజీనామా చేస్తే, పులివెందుల బై ఎలక్షన్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి గెలవలేడు. అది ఎప్పుడు తెలిపోయింది? ఇప్పుడే తెలిపోయింది, ఈ జడ్పీటీసీ ఎన్నికల్లోనే తెలిపోయింది. బట్ ఆ భయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు నాకు కనపడుతుంది. నిజానికి జనబలం పోయినప్పుడు ఇవన్నీ మాటలు వస్తాయండి. మరి ఏది అక్కడ జడ్పీటీసీ ఎన్నిక నడుస్తుందిగా, ఎమ్మెల్యేగా పోయి ఆ ప్రజలతో ఇంటరాక్ట్గా అక్కడ ప్రజలు నీకే చెప్తారు సమాధానం. అక్కడ నిజంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి, జరగట్లేదా, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, అవన్నీ. నిజానికి ఒక ఎమ్మెల్సీ మీద దాడి జరిగితే, అంత సీరియస్గా దాడి జరిగితే మీరు ఎక్కడున్నారు? అసలు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారా, బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారా? వెళ్ళొచ్చు కదా ఎమ్మెల్సీ దగ్గరికి, ఫోన్ చేసి మాట్లాడితే ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ నాయకులతోటి జరిగిన దాడి మీద మాట్లాడొచ్చు కదా. మనసు ఒప్పట్లేదా, లేదు మన ఆడిన డ్రామా అంతా బయటపడిద్ది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు పులివెందుల్లో గెలవడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. అది చాలా పరువుతో కూడుకున్న ఇష్యూ కూడా. మరి నామినేషన్ రోజే వీళ్ళు ఇంత హడావుడి, ఇంత రభసా చేస్తే రేపు ఎలక్షన్ రోజు అసలు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ ఓడిపోతే కూడా దీన్ని అడ్డు పెట్టుకొని కవర్ చేసేందుకు జరిగే ప్రయత్నం కూడా అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రేపు ఓడిపోతే ఏం సమాధానం చెప్పుకోవాలి? దౌర్జన్యం చేసి కూటమి గెలిచిందని చెప్పుకోవాలి. దానికోసం ప్రాణాపేక్షను రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు. నిజానికి గెలిచే పరిస్థితి కనుక ఉంటే పరిస్థితి ఇలా ఉండదు. వైసీపీ వాళ్ళు ఇలా మాట్లాడరు, ఇలా చేయరు. నిజానికి అక్కడ అవినాష్ రెడ్డి నేను చాలా బలవంతునని చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆ జడ్పీటీసీకి. ఒక జడ్పీటీసీ స్థానం కోసం ఒక ఎంపీ పుల్పెజ్జుడిగా పనిచేస్తూ ఉన్నాడు, 2-3 ఎమ్మెల్సీలు పుల్పెజ్జుడిగా పనిచేస్తూ ఉన్నారు. ఆ జిల్లాకు సంబంధించినటువంటి నిజంగా ఇన్ఛార్జీలు అంతా వచ్చి జడ్పీటీ స్థానం కోసం ఊరికొక ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఏదో భయం లేకపోతే ఆ పరిస్థితి ఎందుకు ఉంటుంది? మరి టీడీపీ వాళ్ళంతా ఎమ్మెల్యేలంతా పని కట్టుకుని పులివెందులను కూర్చోలేరుగా. పులివెందులు ఒక బై ఎలక్షన్ కోసం నిన్న మీరు చూడండి, అవినాష్ రెడ్డి మీడియా ముందు మాట్లాడినప్పుడు ఆ కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు అంతా కూడా పక్కనే ఉన్నారు. ఎందుకున్నారు? మరి ఒక్క జడ్పీటీసీ కోసం వైసీపీ మొత్తం క్వార్టరీని ఎందుకు అక్కడ పెట్టుకుంది? మీరు అన్నట్టు పరువు తక్కువ పని, రేపు ఓడిపోతే పరువు పోతుంది జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సొంత క్వార్టరీలో పునాదులు కదిలిపోయాయి అనేటువంటి విషయం బయటకు వస్తుంది. ఈ భయంలో వైసీపీ ఉంది. దానికోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది. రేపు ఓడిపోయామంటే మేము ఓడిపోవాలా, ప్రజలు మాకు ఓటైపోతే ఓడిపోలేదు, కూటమి దౌర్జన్యంగా గెలిచిందని చెప్పుకోవాలి. అంటే మేము ఓడిపోవాలా, కూటమి దౌర్జన్యంగా గెలిచిందని చెప్పుకోవాలి.
నిజానికి దౌర్జన్యం గురించి, అధికార దుర్వినియోగం గురించి, దొంగ ఓట్ల గురించి, ముఠా తగాదాల గురించి, రౌడీయిజం గురించి, దాడుల గురించి వైసీపీ ఏదని చెప్తే నవ్వుకోవడం తప్ప మనం ఏం చేయలేం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.